శ్రీశైలం రిజర్వాయర్లో చేపలు మృత్యువాతకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. డ్యాం ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జి పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్లోని ముందు భాగంలో వాటర్ రంగు మారింది. దీంతో నీరు కలుషితమైందా లేక కెమికల్స్ కలిశాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్లో చేపలు చనిపోవడంతో మత్స్యకారులు స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత 5 రోజులుగా చేపలు చనిపోతున్నాయని లింగాలగట్టు గ్రామస్తులు చెబుతున్నారు. చేపలు మత్స్య మృత్యువాత పట్టడంతో తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్లా 3 రోజుల నుంచి నీటిలో 4 రోజుల నుంచి నీటిలో ఏం కెమికల్ కలిసేవో తెలియదు. అందుమూలంగా మా మత్స్యకారులకు ఉన్నటువంటి సంపద అంతా ఈ రకంగాన 3 రోజుల నుంచి చచ్చిపోయి చాలా హీనమైంది. మా మత్స్యకారులకి సంపద లేకుండా పోయింది, బతకనేందుకు జీవన విధానం లేకుండా పోయింది. అదేవిధంగా మనుషులకి కాడ మా మత్స్యకారులకి కాడ ఏం ప్రమాదం గురవుతుంది అన్నట్టుగానే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. తదుపరి మీరు ప్రభుత్వాలు అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి మా మత్స్యకారికి తదుపరి న్యాయం చేకూర్చాలన్నట్టుగా నేను విన్నపం చేసుకుంటున్నాను.